నమస్తే బ్రో. నమస్తే. బ్రో మీరు ఐబొమ్మ రవి గురించి మాట్లాడడం జరిగింది. చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారా? మీ ఇంకా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారా? ఐబొమ్మ రవి అన్న మా దేవుడు అతను. మా పేదవాళ్ళందరికీ, నాకే కాదు ప్రతి పేదవాళ్ళందరికీ ఐబొమ్మ రవి అని అన్న దేవుడే. ఎందుకంటే సినిమా టికెట్లు మేము కొనలేము. అది 100 ఉన్నా 500 ఉన్నా 1000 రూపాయలు 4000 10,000 ఎంత ఉన్నా మేట కొనలేము. టికెట్ 10 20 50 ఉంటే కొంటాం. కానీ 300 500 1000 రూపాయలు ఏం టికెట్ 4000 10,000 అరే నీ ఆమె 2 గంటల దానికి అంతంత డబ్బులా? ఇక్కడ సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా ₹1,00,000 రావట్లేడా? అలాంటిది సినిమా యాక్టర్లు హీరోలు ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరాలు చేస్తే 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఏందా డబ్బులు? మరి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఒక చిల్లర కాదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళని ఏమనంటే ఈడొచ్చి బాతాడా? ఈడికి బాధ, ఈడు పెళ్ళం పెట్టల అమ్మాయిని ఎవడు బల్లే వాడు వచ్చాడు మన లోపలగాడు ఒకడు. ఆ సినిమా గురించి మాట్లాడితే ఎవడొచ్చి మాట్లాడు? ఇక్కడ లుచ్చేగాళ్ళందరితో పెద్ద బాధ. అయితే ఐబొమ్మ రవి గురించి సపోర్ట్ మాట్లాడడం వాళ్ళ మీద కేసులు ఇస్తారంట. మరి నీ మీద కేసు వేస్తే నీకు ఓకేనా? నువ్వు సిద్ధంగా ఉన్నావా కేసు వేస్తే? నేనేం తప్పుగా మాట్లాడాలా? చూసుకుందాం తెలుసుకుందాం. నేను ఎవరినే అనలా. నేను ఏందంటే జస్ట్ ఆయన చేసిన పని మంచి పని అనే చెప్పాను నేను, అంతే. అలాంటిది ఆయనకి దయచేసి సేవ్ చేయండి, ఆయన శిక్షించకండి, ఆయన జైల్లో పెట్టడం, ఎన్కౌంటర్ చేయడం, కొట్టడం అలాంటి చేయకండి దయచేసి. తెలుసో తెలియకో తప్పు చేసేటంటే రిక్వెస్ట్ చేస్తాను, అంతే నేను. అంతేగాని నా కాడేమో డబ్బులు ఎక్కువ అయిపోయి తిన్నాటికి ఎక్కువ అయిపోయి తేల్చుకుందాం అని నేనేమో అనలేదా? నాకు భయమే కదా, చట్టం అంతే అందరికి భయమే. అతను ఏదో తెలుసో తెలియక ఆ మాట అన్నాడు, పట్టుకోండి చూసుకుందాం అది ఇది అన్నాడు పోలీసుల్ని. ఈరోజు అయింది అయింది. దయచేసి ఆయన్ని తెలుసు తెలుగు మాట్లాడాడు, వదిలేసేయండి, మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటాం అని చెప్తున్నాం అందరం. అంతేగాని మేమేమి చూసుకుందాం మేమేమే ఆ లెక్కన చేస్తే మళ్ళీ పేదవాళ్ళందరూ అరెస్ట్ చేయాలా? అంటే 10 కోట్ల మంది జనాలని ఎట్టేస్తారండి అరెస్ట్ చేసి? అది మరీ దారుణం కదా. ఇప్పుడు దేశంలో పేదవాళ్ళందరూ ఎట్లేదన్నా 100 కోట్ల మంది ఉన్నారు. ఈ 100 కోట్ల మంది పేదవాళ్ళందరూ ఆనపక్కే మరి 100 కోట్ల మంది నీకు ఎక్కడ అరెస్ట్ చేస్తావు నువ్వు? ఇప్పుడు సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఆయన అంటాడు ఆయనకేం ఎక్కువ అయిపోయింది దానికన్నీ. ఆయన ఏమన్నాడు? ఆయన రేపో మాప పోతాడు, ఆయన పైకి ఏమైనా మాట్లాడతాడు. ఆయన అంటే డబ్బులు ఉన్నాడు, ఏమన్నా మాట్లాడతాడు, ఏమన్నా చేయగలుగుతాడు. మరి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఆయన సినిమా వేయడం కూడా తప్పేనా? సినిమా ఏందంటే బాగున్నా బాగలేకపోయినా థియేటర్లో చూసేవాడు చూస్తాడు, చూడడం. అసలు సినిమా బాగుంటే ఐబొమ్మలు పెట్టినా ఇంకే ఆడని పెట్టినా కూడా చూస్తాడు ఎవడైనా. కాంతారా 1 కానీ 2 కానీ, కేజీఎఫ్ 1 కానీ 2 కానీ ఐబొమ్మలు రాలేదా? మరి సినిమా థియేటర్ కంటే ఐబొమ్మలు వచ్చింది అదే చూడండి. అప్పుడు అందరూ పెట్టేలా డబ్బులు ఎక్కువ రాలా? RRRని మించిన ఎక్కువ డబ్బులు అడుగు. ఇప్పుడు ఐబొమ్మ మీరు ఎంత సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఐబొమ్మ దగ్గర మీ డాటా ఉంది, ఆ లీక్ అయితే మీకు ఓకేనా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? డేటా ఎవరి దగ్గర లేదు భయ. మరి డేటా అందరి దగ్గర ఉంది కదా. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, క్రోము, గూగుల్ అందరి దగ్గర ఉంది డేటా. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? అది లీగలు ఇల్లీగలు ఒట్టి మాటలు అన్నీ. డేటాతో ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారు చెప్పండి? డేటాతో ఏమైనా చేయగలుగుతావు? ఒట్టి మాటలు పోయా. ఇంకా ఆ లెక్కని చెప్తే డేటాని ఎవడో ఒకటి హ్యాక్ చేస్తానే పోతుంటాడు. యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ హ్యాకింగ్ చేస్తుంటారు. మరి అప్పుడు ఏమైనా అంటున్నారా? లేదుగా. హ్యాకింగ్ చేసేది ఏమి ఉండదు భయ. హ్యాకింగ్ చేసుకున్నా డబ్బులు లాక్కున్నా కూడా పట్టించు అతను ఈజీగా. అసలు హ్యాకింగ్ అని చేయడు అతను. దేం చేస్తాడు? చేయలేరు. అది బ్యాంకులన్నీ సేఫ్ అయ్యి, బ్యాంకులో ఉన్న డబ్బులు ఎప్పుడు సేఫ్గా ఉంటాయి, చాలా సేఫ్గా. బ్యాంకుల్ని హ్యాక్ చేయడం, డేటా లాక్కోవడం జరగదు అది పని. మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరు? ఒక మాట నేను చెప్పేది ఒక మాట పోయా. సరే అతను హ్యాక్ చేస్తాడు, డబ్బులు లాగేస్తున్నాయి కదా భయమా? అంతే కదా ఇప్పుడు అందరిదే. అతను హ్యాక్ చేస్తాడనే కదా భయం అందరిదే. కానీ నేను చెప్తున్నా అతను ఖచ్చితంగా చేయడేనని చెప్తాను, నేను సత్యం చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇదే మాదిరిగా అనమాట. ఎవరైనా ఐబొమ్మ గురించి అతని మీద అదే నెగిటివ్గా మాట్లాడితే ఫేమస్ అయిపోతాం. సినిమా యాక్టర్లు ఏమైనా ఛాన్సులు వస్తాయి. సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మనం మాట్లాడే దాన్ని చూసి కాసేపు మనం మాట్లాడేది చూసి మనకేదో ఛాన్స్ ఇచ్చేస్తారని పిచ్చి కుక్కలాగా మాట్లాడాడు అందరూ. అంటే ఇప్పుడు ఏంది? నీలో సినిమా ఛాన్స్కి పీకినావు. నీకు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి నువ్వు రవినని నువ్వు అది నెగిటివ్గా మాట్లాడితే ఎవరో ఏదో ఛాన్స్ ఇచ్చేస్తారని. అవన్నీ ఏందంటే నిజంగా ఇది కరెక్టే కాదు. ఇది అన్నం పెట్టిన సున్నం చేయడం. ఇది ఆడ దేవునికి పట్టుకునే మాటలు.